ఎవరు చెప్పారు భయ్యా మనకి స్వాతంత్రం వచ్చిందని? మనం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం అంతే. తినటానికి తిండి లేక, వేసుకుంటానికి బట్ట లేక, ఎంతో మంది ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, పస్తులతో విలువిల్లాడిపోతున్నారు. బట్ మనకలా గాదు. వి ఆర్ సో లక్కీ. వేసుకుంటానికి బట్టుంది, తినటానికి తిండుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? కులాల కోసం, రాజకీయాల కోసం, మతాల కోసం కొట్టుకు చస్తున్నాం. 1947లో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేసి మరీ మనకి స్వాతంత్రం తీసుకొచ్చింది దీనికోసం కాదు. వాళ్ళు కులం కోసమో, మతం కోసమో వాళ్ళు మనకి స్వాతంత్రాన్ని తీసుకొని రాలేదు. కేవలం మనిషికి మనిషి తోడుండాలనే ఒకే ఒక కారణంతోటి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మరి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. దయచేసి కులం కోసమో, మతం కోసమో, రాజకీయ నాయకుల కోసమో అధర్మ మార్గంలో నడవద్దు. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు, నీకు తోచినంత సాయం చేయి. కనపడని శత్రువులతో మనం అందరం ఏదో ఒక రూపంలో మన జీవితంలో ఒక మహాయుద్ధాన్నే చేస్తున్నాం. ఒకళ్ళు డబ్బు కోసం, ఒకళ్ళు పరపతి కోసం, ఒకళ్ళు ఒక కుటుంబం కోసం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క స్టోరీ ఉంటుంది. కానీ నా యుద్ధాన్ని నేను గెలవటానికి నేను ఎంచుకున్న ధర్మ మార్గం ఈ ఫుడ్ బిజినెస్. మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ అలాగే టేస్టీ ఫుడ్ అందించాలన్నదే నా ప్రయత్నం. అలాగే మీరు కూడా మీ జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. మీరు చేసే పనులకి, మీరు చేసే శ్రమకి, మీ తెలివితేటలను వాడుతూ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.